హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు నేను మీకు డబుల్ కా మీఠా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సింది 6 స్లైసెస్ బ్రెడ్, అలాగే కొంచెం కిస్మిస్, కొంచెం బాదం, కొంచెం జీడిపప్పు, 3 ఇలాచి, తర్వాత చిన్న కప్పు పంచదార, నెయ్యి, చిన్న కప్పు పాలు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము. ముందుగా 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని కొద్దిగా నెయ్యి కరిగిన తర్వాత దాంట్లో మనం ఏవైతే తీసుకున్నామో డ్రై ఫ్రూట్స్ వాటన్నిటిని వేసి వేయించుకోండి. అవి దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ ఇంకా ఏదైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని 4 పీసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని అదే ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని మనం కట్ చేసుకున్న పీసెస్ని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా వేయించుకోండి. ఒకవేళ ఇక్కడ మీరు నెయ్యి బదులు ఆయిల్ అన్నా యూస్ చేయొచ్చు. కొంచెం కొంచెంగా పీసెస్ వేసుకొని 2 వైపులా వేయించుకోండి. ఇలా అన్ని పీసెస్ని 2 వైపులా ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో చిన్న కప్పు పంచదార వేసుకుని ఏ కప్పుతో అయితే పంచదార తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండండి. పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలాచీని దంచి వేసుకోండి, లేదంటే ఇలాచీ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు. తర్వాత ఇది మొత్తాన్ని పంచదార వాటర్లో కలిసేటట్లు కలుపుకోండి. మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటినీ షుగర్ సిరప్లో వేసుకోండి. ఈ విధంగా షుగర్ సిరప్లో మునిగేటట్లు ఈ పీసెస్ అన్నిటినీ పెట్టుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత రెండో వైపు తిప్పుకోండి. ఇలా ఉంచుకోవటం వల్ల ఈ షుగర్ సిరప్ అంతా ఈ బ్రెడ్ పీసెస్కి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత చిన్న కప్పు పాలు కూడా వేసుకొని కలుపుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని కలుపుకోండి. కానీ కలుపుకునేటప్పుడు నిదానంగా కలుపుకోండి. పీసెస్ మొత్తం విరిగిపోకుండా ఉండేటట్టు కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, డబుల్ కా మీఠా రెడీ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.